असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मामृतंगमय। ओम शांति 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 शांति। नमस्कार, నేను మీ చామర్తి మురళీకృష్ణ, పద్మావతి ఆస్ట్రాలజీ సెంటర్, తిరుసంద, తిరుపతి. మహాదశ అంతర్దశ ప్రతి మనిషి యొక్క జీవితంలో పుట్టిన దగ్గర నుంచి కూడా మహాదశ అంతర్దశలు కీలకం అన్నమాట. ఇవి మనం పుట్టినటువంటి నక్షత్రాన్ని బట్టి ఆ నక్షత్ర దశతో మొదలవుతుంది జీవితం. అయితే ఏదైనా ఒక మహాదశ జరుగుతున్నా, ఒక అంతర్దశ జరుగుతున్నప్పుడు దాని ఫలితాలను మనం ఉచ్చగ్రహం అనే విధానాన్ని కూడా తీసుకోవాలి. ఉచ్చగ్రహం అంటే గ్రహాలకి ఉచ్చరాశులు మీకు తెలిసినవి. రవికి మేషం వచ్చు ఉచ్చరాశి, రవికి. చంద్రుడికి ఏమో వృషభ రాశి, ఈ కర్కాటక రాశి ఏమో గురువుకి, కన్యారాశి బుధుడికి, తులారాశి శనికి, మకర రాశి ఏమో కుజుడికి, అలాగే మీన రాశి వచ్చేసరికి ఏమో శుక్రుడికి వచ్చా. ఇవి మీకు తెలిసి మొత్తం 7 గ్రహాలు. ఇవి 7 గ్రహాలు. రవికి మేషం వచ్చామాట. అయితే దశలకిను ఈ గ్రహాల యొక్క ఉచ్చరాశులకి సంబంధాలు కూడా చూద్దాం. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. దీన్ని ఎట్లా తీసుకోవాలంటే, ఎవరికైనా సరే కూడా ఒక దశ జరుగుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జాతకుడికి ఆయన ఏదో ఒక మకర లగ్నంలో పుట్టాడు అనుకోండి. పుట్టినప్పుడు ఆయనకి శుక్రమాదశ జరుగుతుంది అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? జాతకంలో ఆ శుక్రుడు ఏ రాశిలో ఉన్నాడో తీసుకోవాలి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఏంటి? జాతకుడికి ఈ శుక్రుడు కనుక లగ్నానికి సప్తమంలో ఉంటే, ఆ సప్తమ రాశి ఏంటి? కర్కాటక రాశి. దాని అధిపతి ఎవరు అంటే శుక్రుడు యొక్క రాశి అధిపతి చంద్రుడు అనమాట. ఈ చంద్రుడు ఎక్కడ ఉచ్చిపడుతున్నాడో చూస్తాం మనం. చంద్రుడు ఎక్కడ ఉచ్చిపడుతున్నాడు అంటే వృషభ రాశిలోనే పడతాడు. కాబట్టి లగ్నానికి 5వ స్థానం అవుతుంది. అంటే ఏంటి? ఈ శుక్రమాదశ జరిగేటప్పుడు పంచమ స్థానం యొక్క ఫలితాలు ఎక్కువగా ఉంటాయి దశ మొత్తం కూడా. 5th భావం ఏంటో తీసుకోండి, మీకు తెలిసిందే. 5th భావం అంటే ఏంటి? పూర్వపుణ్యం అని, తర్వాత మంత్రస్థానము, ఉపాసన శక్తి, తర్వాత అదృష్టము, ఐశ్వర్యము. ఇట్లాగే జాతకుడికి ఏది చేసినా కూడా దాంట్లో సక్సెస్ అవ్వటము, పూర్వపుణ్యం బాగా ఉపయోగపడటము, ఇబ్బందులు ఉన్నా కూడా వాటి నుంచి బయటపడటము, తర్వాత జీవితంలో ఒక మంచి స్థితికి ఎదిగేటువంటి దశ మాట ఇది. పంచమ భావం అటువంటి ఫలితాలు ఇస్తుంది. అంటే ఇక్కడ మనం ఏం తీసుకున్నాము? మకర లగ్నం జాతకుడికి శుక్రుడు కనుక సప్తమంలో ఉన్నప్పుడు, ఆ సప్తమం కర్కాటక రాశి అయింది కాబట్టి, కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కాబట్టి, అంటే శుక్రుడు యొక్క రాశాధిపతి చంద్రుడు కాబట్టి, ఆ చంద్రుడు ఎక్కడ ఉచ్చపడుతున్నాడో, చంద్రుడు ఎక్కడ ఉచ్చపడుతున్నాడో అది లగ్నానికి ఏ భావం అయింది? ఇది మకర లగ్నానికి కాబట్టి 5వ భావం అయింది. అదే జాతకుడు మకర లగ్నం కాకుండా జాతకుడు కనుక మీ లగ్నంలో పుట్టాడు అనుకోండి, 3వ భావం అవుతుంది. అప్పుడు 3వ భావం యొక్క ఫలితాలు తీసుకోవాలి. దశంతా కూడా 3వ భావం యొక్క ఫలితాలు ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్న పాయింట్ ఏంటంటే, మహాదశ రాశాధిపతి ఎక్కడ ఉచ్చిపడుతున్నాడో ఆ రాశి లగ్నానికి ఏ భావం అవుతుందో ఆ భావం యొక్క ఫలితాలు మహాదశలు ఎక్కువగా ఉంటాయి. ఇది పాయింట్ అన్నమాట. మరి అంతర్దశ కూడా తీసుకోవాలి. అంతర్దశ కూడా కీలకమే కదా. ఇట్లాగే సేమ్ డిటో అన్నమాట. ఇప్పుడు అంతర్దశ కూడా ఇప్పుడు శుక్రుడిలో గురువు జరుగుతున్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మకర లగ్నానికి ఆ గురువు ఎక్కడ కూడా తీసుకోవాలి. గురువు అష్టమంలో ఉన్నాడు అనుకోండి, సింహరాశిలో. ఆయన రాశాధిపతి ఎవరవుతాడు? గురువుకి రవి అవుతున్నాడు. రవి ఎక్కడ ఉచ్చిపడుతున్నాడు? 4లో. అంటే ఏంటి? లగ్నానికి 4వ భావం అనేది ఈ శుక్రమహాదశలో గురువు యొక్క అంతర్దశలో ఎక్కువగా ఫలితాలు ఇస్తుంది. 4th ప్లేస్ అన్నమాట. అంటే ఏంటి? వాహనాలు కొనటం, భూములు కొనుక్కోవటం, ఇళ్ళు కట్టుకోవడం, తర్వాత డెవలప్మెంట్స్ బాగా రావడం, అలాగే తల్లి మాతృసూత్రము, తల్లిని బాగా చూసుకోవడం కానీ, తర్వాత బంధువుల యొక్క విధానంలో మంచి పేరు తెచ్చుకోవడము, తనకు కావాల్సిన అంటే కంఫర్టబుల్ జోన్ ఉంటుంది. ఇట్లాంటి ఫలితాలు ఇవ్వడంలో ఇక్కడ గురువు అందరూ ఏమనుకుంటారు? ఇదేంటి మకర లగ్నానికి అష్టమంలో గురువు ఉంటే ఏ ఫలితాలు ఎట్లా వస్తాయి? ఎట్లా ఇస్తాడు? అష్టమంలో ఉన్న గురువు రాశాధిపతి
రవి కాబట్టి ఆయన లగ్నానికి ఇచ్చారు 4లో కాబట్టి ఆ 4th భావం యొక్క ఫలితాలు బాగుంది. ఇక్కడ కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, మరి నీచ గ్రహాలు నీచలో ఉన్నప్పుడు మరి ఎట్లా తీసుకోవాలి, ఇది మహాదశకి అంతర్దశకి కనెక్ట్ చేసుకొని చూడాలా? అవసరం లేదు. నీచ గ్రహాలని ఇక్కడ మనము పరిగణలోకి తీసుకోము, నీచ భావాలని. ఇదే ఎగ్జాంపుల్లో ఎందుకు చెప్తున్నానంటే మకర లగ్నానికి శుక్రుడు కనుక సప్తంలో ఉన్నాడు అనుకోండి, అది రాశాధిపతి ఎవరు? చంద్రుడు కాబట్టి ఆయన ఎక్కడ నీచిపడతాడు? వృశ్చికంలో. అది లగ్నానికి 11లో అవుతుంది. దీన్ని తీసుకోకండి, అట్లా తీసుకోకూడదు. ఓన్లీ ఉచ్చగ్రహాన్ని మాత్రమే తీసుకోండి అనమాట. ఉచ్చగ్రహం ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. నీచ గ్రహాల మీద తర్వాత చెప్తా వీడియో, అది వేరుగా ఉంటుంది. సో అభివృద్ధి అనేది, డెవలప్మెంట్ అనేది దశ మహాదశలో మహాదశాధిపతి రాశాధిపతి ఉచ్చభావం ఏదో, అంతర్దశ ఏదైతే జరుగుతుందో, అంతర్దశానాథుడు ఎక్కడైతే ఉన్నాడో ఆయన రాశాధిపతి ఎక్కడ ఉచ్చిపడుతున్నాడో ఆ భావం లగ్నం నుంచి ఈ వృద్ధిలో ఉంటాయి ఈ దశలో అంతర్దశలు జరిగేటప్పుడు. ఎట్లా తీసుకోవాలన్నమాట. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఇప్పుడు ఎట్లా అంటే మనం ఒక జాతకానికి శని మిథున రాశిలో ఉన్నాడు అనుకోండి, అది వృషభ లగ్నమే అయిందనుకోండి. ఇప్పుడు శని మహాదశ జరుగుతూ ఉంటే శని రాశాధిపతి ఎవరు? బుధుడు. ఆయన ఎక్కడ ఉచ్చిపడుతున్నాడు? వృషభ లగ్నానికి 5లో. అంటే ఏంటి? శని యొక్క దశలో పంచమ స్థానం యొక్క ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అదృష్టవంతులు మాట వీడు. ఎప్పుడైనా సరే కూడా మనకి జరిగే మహాదశ కానీ అంతర్దశ కానీ వాళ్ళ యొక్క రాశ్యాధిపతులు ఎక్కడికి ఉచ్చిపడుతున్నారో అవి ఆ భావాలు లగ్నానికి లగ్నమైనా పంచమ స్థానమైనా భాగ్యస్థానమైనా కేంద్రాలైనా 4, 7, 10 అయినా ధనలాభస్థానాలైనా వీళ్ళు బాగా ఆ దశలు మంచి డెవలప్మెంట్లో ఉంటాయి. అదే 3 కూడా బాగానే ఉంటుంది. అయితే 6, 8, 12 భావాలు కనెక్ట్ అయినప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. దాన్ని ఎలా చెప్తామంటే, అంటే జాగ్రత్త తీసుకోవడం అంటే ఇక్కడ 6, 8, 12 అంటే ఏం కాదు, కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సిన పరిస్థితి. అది కష్టపడాలి జాతకుడు. ఇప్పటికీ సక్సెస్ బాగుంటుంది. సునాయాసంగా వీళ్ళు ఈజీగా సక్సెస్ని పొందాలి అంటే కుదరని పని. దీన్ని ఎట్లా తీసుకోవచ్చు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాహు మకర రాశిలో ఉన్నాడు అనుకోండి జాతకానికి, అది మేష లగ్నం తీసుకుంటా ఫర్ ఎగ్జాంపుల్. రాహు ఉన్నది మకర రాశి అంటే రాశాధిపతి శని, ఈయన తులారాశిలో ఉచ్చిపడుతున్నాడు. అంటే అర్థం ఏంటి? లగ్నానికి 7వ స్థానం అయింది. ఎప్పుడైనా సరే కూడా మహాదశాధిపతి ఇక్కడ మనం ఇందా చెప్తున్నాం కదా, కేంద్రాలు అయినా కోణాలు అయినా 3 అయినా 2, 11 అయినా ఈజీగా ఉంటుంది. ఈ రాహు మహాదశ బాగా యోగిస్తుంది. ఈ రాహు మహాదశలో మంచి ఫలితాలు ఉంటాయి, అద్భుతాలు బాగా ఉంటాయి జాతకుడికి 18 సంవత్సరాలు కూడా. అయితే అంతర్దశలప్పుడు మారిపోతూ ఉంటుంది కొంత. అంతర్దశలో ఏంటంటే కొంతవరకు పరిగణలో తీసుకోవాలి. మెయిన్ మహాదశ అన్నమాట. ఇప్పుడు రాహు జరుగుతున్నప్పుడు రాహులో శని జరుగుతుంది అనుకోండి జాతకుడికి, అప్పుడు శని ఏ రాశిలో తీసుకోవాలి. ఆల్రెడీ రాహు పొజిషన్ బాగుంది. ఇప్పుడు అంతా శని కాబట్టి శని ఆయన వృషభ రాశిలో ఉన్నప్పుడు రాశాధిపతి శుక్రుడు అయ్యాడు కాబట్టి ఈ మేష లగ్నానికి ఆ శుక్రుడు ఎక్కడ ఉచ్చబడుతున్నాడు? 12లో. కాబట్టి 12వ భావం అయింది కాబట్టి ఈ రాహులో శని జరిగేటప్పుడు 12వ భావం యొక్క ప్రభావం కూడా జాతకుడి పైన ఎక్కువగా ఉంటుంది అన్నమాట. 12వ భావం మీకు తెలిసిందే కదా, దైవ చింతన, ఆధ్యాత్మికత, దూర ప్రదేశాలు, దూర ప్రాంతాల వాళ్ళతో సంబంధాలు, అలాగే కొన్ని నష్టాలు, అట్లాగే కొంత మానసిక ఇబ్బందులు, తర్వాత ప్రశాంతత లేకపోవటం, ఒక్కొక్కసారి మితిమీరిన భక్తితోటి మనిషి ఉండటం, ఇట్లాగా ఎక్కువగా కష్టపడటము, ఏదైనా సాధించాలి అంటే ఎక్కువగా ధ్యాస పెట్టడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఏది 12వ భావం వచ్చినప్పుడు కానీ 6 వచ్చినా 8 వచ్చినా అట్లాగే ఉంటుంది. కానీ ఇవి జాగ్రత్తగా పరిశీలనలో తీసుకుంటే ఈ కోణాలు కేంద్రాలు కంటే కూడా ఈ 6, 8, 12 భావాలు వచ్చినప్పుడు ఇవి ఫలితాలు ఎక్కువ ఇస్తాయి అన్నమాట. అంటే గ్రేడ్లో ఇది కష్టపడిన తర్వాత రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది. అవే కోణాలు కేంద్రాలు అయితే సునాయాసంగా ఏదో మనకు కావాల్సింది వస్తుంది, అంతవరకు పర్వాలేదు, నాట్ బ్యాడ్లా ఉంటుంది అంత గొప్ప. ఈ 6, 8, 12 కాదు, ఇవి వృద్ధిని ఎక్కువ ఇస్తాయి. ఎక్కువగా జాతకుడు కష్టపడతాడు. ఒక మనిషి తన జీవితంలో ఈ టైంలో కష్టపడ్డాడండి, చాలా డెవలప్ అయినాడు, బాగుంది ఆయన జీవితం అని చెప్తారు సార్. అట్లా మాట ఎప్పుడైనా సరే కూడా మీ అంతర్దశకి కానీ మహాదశకి కానీ ఆయన ఎక్కడైతే ఉంటాడో మహాదశాధిపతి కానీ అంతర్దశాధిపతి కానీ
ఆయన యొక్క రాశాధిపతి ఎక్కడ ఉచ్చబడుతున్నాడో ఆ భావం లగ్నానికి ఏ భావం అవుతుందో ఆ భావం యొక్క ప్రభావం ఈ దశ మీద అంతరస్ మీద ఎక్కువగా ఉంటుంది. ఎట్లా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్ రాహులు బుధుడు జరుగుతుంది అనుకోండి. ఆ బుధుడు ఎక్కడో ఉన్నాడు అనుకోండి. బుధుడు ఎక్కడ ఉచ్చబడతాడో మీకు తెలుసు. బుధుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన రాశిలో ఉండగానే బుధుడే అవుతాడు. లేదా బుధుడు కర్కాటకంలో చంద్రుడు అవుతాడు. 5 నుండి సింహరాశి కాబట్టి రవి అవుతాడు అనమాట. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే బుధుడు స్థానంలో ఉన్నాడు అనుకోండి. అప్పుడు బుధుడు యొక్క రాశి బుధుడే కాబట్టి బుధుడు ఎక్కడ ఉచ్చబడుతున్నాడు కన్యారాశిలో కాబట్టి లగ్నానికి 6 అయింది కాబట్టి జాతకుడికి ఏంటంటే ఇక్కడ రెప్యుటేషన్ ఎక్కువగా ఉంటుంది 6 ప్లేస్ కాబట్టి ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఇట్లా దశ జరిగేటప్పుడు మెయిన్ దశానాథుని చూడాలండి మనం. మహాదశ ఏం జరుగుతుంది, ఈ మహాదశాధిపతి ఏ రాశిలో ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో మేష లగ్నం తీసుకోండి. కుజ మహాదశ జరుగుతుంది అనుకోండి. ఆ కుజుడు 12లో ఉన్నాడు అనుకోండి. 12 రాశాధిపతి ఎవరు? కుజుడు రాశాధిపతి గురువే కదా. ఆ గురువు ఎక్కడ ఉచ్చబడుతున్నాడు? లగ్నానికి 4 ఉచ్చబడుతున్నాడు. అంటే ఏంటి, ఈ కుజ మహాదశ మొత్తం కూడా 4th ప్లేస్ మీద డిపెండ్ ఉంటుంది. మొత్తం 4 కేంద్రమైంది కదా, మంచి ఫలితాలు ఇస్తుంది. మళ్ళీ ఇదే కుజ మహాదశలో అంతరస్సులు జరుగుతున్నాయి అనుకోండి. అంతరశానాథులు ఎక్కడో చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కుజుడిలోనే శని జరుగుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జాతకానికి మేషలగ్న జాతకుడికి ఎవరైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ కావచ్చు. ఆ కుజుడిలో శని జరిగేటప్పుడు కుజుడు బాగానే ఉన్నాడు. ఇక్కడ కుజుడు రాశాధిపతి వచ్చి 4లో పడుతున్నాడు కాబట్టి నో ప్రాబ్లం. అదేవిధంగా శని యొక్క దశ జరుగుతూ ఉంటే కుజుడిలో కనుక ఇప్పుడు ఈ శని జాతకంలో ఎక్కడ ఉన్నాడో చూస్తాం. ఆయన భాగ్యస్థానంలో ఉన్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ధనుసులో ఆయన రాశాధిపతి కూడా గురుదేవిగా 4లో వచ్చి పడతాడు. కాబట్టి ఈ కుజుడిలో శనిలో ఏంటంటే విజయాలు సాధిస్తారు, వీళ్ళు ఇబ్బందుల నుంచి బయటపడతారు, జీవితం బాగుంటుంది. ఎందుకని కేంద్రమైంది కాబట్టి 4వ స్థానం అయింది కాబట్టి దశానాథుడికి 4వ స్థానం ఫలితాలు ఇస్తుంది. ఇక్కడ అంతర్దశానాథుడికి 4వ స్థానం ఫలితాలు ఇస్తుంది. తర్వాత మళ్ళీ కుజుడిలో బుధుడు వచ్చాడు అనుకోండి. మళ్ళీ ఆ బుధుడు ఎక్కడో చూడండి. ఆయన ఎక్కడున్నాడో తీసుకుంటే దాన్ని బట్టి పుడతా ఉంటాయి. ఈ మేష లగ్నానికి బుధుడు 5లో ఉంటే ఆ బుధుడు రాశాది రవి కాబట్టి రవి ఎక్కడ ఉచ్చబడుతున్నాడు? లగ్నంలో ఉచ్చబడుతున్నాడు. అంటే ఏంటి, కుజుడిలో బుధాంతరస్సులు జరిగేటప్పుడు లగ్నం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. లగ్న ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. కోణం కదా, లక్ష్మీ స్థానం, మంచి ఫలితాలే ఉంటాయి. ఇలా తీసుకోవాలన్నమాట. ఈ విధంగా ఏంటంటే దశ అంతర్రాశిక ఫలితాలని చూసుకోవటంలో ఈ మెథడ్ని కూడా యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకుంది ఏం లేదు, వెరీ సింపుల్ పాయింట్ ఇది. మహాదశాధిపతి ఎక్కడున్నాడు, ఆయన రాశాధిపతి ఎక్కడ ఉచ్చబడుతున్నాడు, ఆ ఉచ్చబట్టే భావం లగ్నానికి ఎన్నో భావం అయింది, ఆ భావం యొక్క ఫలితాలు ఈ మహాదశ మీద ఉంటాయి. అట్లాగే అంతరస్సు జరుగుతూ ఉంది ఏదో ఒకటి. ఆ అంతర్దశాధిపతి ఎక్కడున్నాడు, ఆయన రాశాధిపతి ఎక్కడ ఉచ్చబడుతున్నాడు, ఆ లగ్నానికి ఏ భావం అయిందో దాని యొక్క ప్రభావం ఈ అంతర్దశానాథుడు ఇస్తుంటాడు అనమాట. ఈ విధంగా ఉంటుంది అనమాట. మహాదశనాథుడు ఫలితాలు ఇస్తాడు, ఇక్కడ సబ్లాట్ అంతర్దశాధిపతి కూడా ఫలితాలు ఇస్తాడు. 2 తీసుకోవాలి. ఈ 2 మహాదశ అంతర్దశ అంతే. ఇంకా తర్వాత ప్రతి అంతర్దశ తీసుకోవాలని అవసరం లేదు. ఈ విధంగా మనం చార్ట్ని దగ్గర పెట్టుకుని చూసుకొని ఫలితాలను తీసుకోవాలన్నమాట. నేను మీ చామర్తి మురళీకృష్ణ, పద్మావతి ఆస్ట్రాలజీ సెంటర్, తిరుచానూరు, తిరుపతి. ఓం తత్సత్. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ.